బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కౌశిక్ మధ్య వారు ఆగడం లేదు. తాను అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు కౌశిక్ రెడ్డి. పొన్నం ఫ్లయాష్లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేశాడని రుజువైంది అని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పొన్నం నీతిమంతుడు అయితే ప్రమాణం చేసేందుకు వచ్చేవాడు అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. పొన్నం సవాల్ను స్వీకరించి నిన్న వీణవంకలో నా ఇంట్లో ప్రమాణం చేసి నిజాయితీని నిరూపించుకున్నాను. పొన్నం ప్రభాకర్ తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోవడం లేదు అని కౌశిక్ అంటున్నారు. 5 ఏళ్ల తర్వాత కేసీఆరే మళ్ళీ సీఎం అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సంగతి అప్పుడు చెప్తామని కౌశిక్ అంటున్నారు. అవినీతి పరుల పేర్లు బ్లాక్ బుక్లో రాస్తున్నాను అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. బ్లాక్ బుక్లో మొదటి పేరు పొన్నం ప్రభాకర్ అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. నో క్వశ్చన్స్. స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిందనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై. కొంచెం పెన్ ఇవ్వాలి మీరు అందరూ. ఇగోరి నేను ఎవరెవరు ఎక్స్ట్రాలు అధికారులు చేస్తున్నారో, స్కాములు ఎవరెవరు మంత్రులు చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు మొన్న ప్రకటించిన. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి, ఇరణ అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు పొన్నం ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయాష్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఈ బుక్ వాల్యూ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. వీళ్ళు 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి 6 నెలల్లో 6 స్కాములు మాత్రం చేసిర్రు. 6 గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు ఫ్లై యాష్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిందనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. ఫ్లై యాష్ బేస్లా దానికి సంబంధించినటువంటి భారీ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 100 కోట్ల అక్రమాలు ఇప్పటికే జరిగాయి, చేతులు ముడుపులు మారాయి అనేటువంటి ఆరోపణలు పాడి కౌశిక్ రెడ్డి చేశారు, హుజురాబాద్ ఎమ్మెల్యే. ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసు కూడా పంపారు. ప్రస్తుతం ఈయన టీటీడీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గరకు వచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిలింనగర్లో ఉన్నటువంటి ప్రమాణం చేస్తాను రావాలి అనేటువంటి ఛాలెంజ్ చేశారు. మీరు వచ్చారు, పెద్దగా వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మార్నింగ్ పోలీసులు వచ్చారు మీ ఇంటికి, ఏం జరుగుతుంది? పోలీసులు మార్నింగ్ నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసి నన్ను రానియకుండా ప్రయత్నం చేశారు. నేను తప్పించుకొని నేను వచ్చిన, ఎందుకంటే నేను సవాల్ విసిరినా ప్రజలు మొత్తం తెలవాలని. ఇలా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు ఇడికి రాలేదు? ఆయన నిజంగా దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఓవర్లోడింగ్లో ఆయన పైసలు తీసుకోకపోయి ఉంటే ఇలా నీతి నిజాయితీగా ఇడికి వచ్చి ప్రమాణం చేయాలి కదా. మరి నిన్న నువ్వు నాకు సవాల్ విసిరిను, నేను పోయి ప్రమాణం చేసిన, నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి. మరి నీ నిజాయితీ నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకుంటావు? నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఇడికి వచ్చి ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను నేను చెప్పిన కదా. మరి నువ్వు ఎందుకు రాలే? మరి ఇవాళ వచ్చి చెప్పుంటే బహిరంగ క్షమాపణ నేనే చెప్పి నేనే విడ్రా అయిపోయేటోని కదా. అంటే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఇలా స్కామ్ చేసిండు అనేది క్లియర్. ఒకటి మీ ఫ్లై యాష్కి సంబంధించిన దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీకు లీగల్ నోటీస్ పంపారు. లీగల్ నోటీస్లో ఏ అంశాలను మెన్షన్ చేశారు? మీరు ఎట్లా ఫైట్ చేస్తా ఉన్నారు లీగల్ నోటీస్? నేను ఒక్కటే చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్ హెడ్గా అయినా కాదా?
ఇలా ట్రాన్స్పోర్ట్ లారీలు ఓవర్లోడ్ పోతూ ఉంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏం చేస్తున్నావు? ఎందుకు ఆపుతలేవు? నీ సొంత నియోజకవర్గం మీద నుంచి పోతున్నాయి. ఇలా కేసీఆర్ గారు సృష్టించిన అద్భుతమైన రోడ్లని ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఓవర్లోడ్ లారీ తీసుకుపోయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్తో రోడ్డు మీద పడడంతో బండ్లు స్కిడ్ అయ్యి కింద పడి ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. మరి పేద ప్రజల ప్రాణాల మీద శవాల మీద పైసలు ప్రాణాలు పోతుంటే శవాల మీద పైసలు ఏరుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా పొన్నం ప్రభాకర్ గారికి? నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ లీగల్ నోటీస్తో ఆపాలనుకుంటే ఆయన కాదు, ఆయన తాత తరం కూడా ఏం కాదు. ఖచ్చితంగా నేను కూడా పోతా దానికి. లీగల్గా ఫైట్ చేయడానికి మీ దగ్గర ఏమున్నాయి? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వండి, ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు, లైవ్గా చూపిస్తూ ఉన్నాను. నేను లారీని ఒకటి ఆపిన, మీరు లైవ్గా హుజరాబాద్లో నేనే ఒక శాసనసభ్యునిగా లారీని ఆపినాం. మీరు ఫ్లై యాష్ ఆడ నుంచి లోడ్ అవుతున్న దగ్గర ఇక్కడ క్వాంటిటీ దగ్గర చూడండి, ఇక్కడ స్టాంప్ ఉంటుంది, అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది. క్వాంటిటీ మీ దగ్గర ఎంత క్వాంటిటీ అని రాసి ఉండదు, మనము పట్టుకొని హుజరాబాద్లో వే బ్రిడ్జ్లో వే చేసిన తర్వాత ఇవ్వండి 76.5 టన్స్ ఉంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు దీని పేపర్లో మీరు చూడండి, ఇది ఆర్టీఏ నామ్స్ 16 టైర్ లారీ కేవలం 34 టన్స్ మాత్రమే పోగలుగుతుంది. ఇది ఇల్లీగల్ యాక్టివిటీయా కాదా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము చెప్తుంటే ఇప్పటిదాకా ఎందుకు స్పందిస్తలేడు అనేది జవాబు చెప్పాలన్నా వద్దా? ఈవెన్ టుడే మీ ఆర్టీవీ రిపోర్టర్ ఉంటారు కదా భయ, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు ఇవాళ కూడా పెట్టురు లారీలు, ఇవాళ కూడా పోతున్నాయి. మరి ఇది స్కామ్ కాదా? నీకు ఇంట్రెస్టే లేకపోతే, నీ ఇన్వాల్వ్మెంటే లేకపోతే ఈ బండ్లను ఎందుకు సీజ్ చేపిస్తారు? ఎందుకు ఆపుతలే ఓవర్లోడ్? దీని ఇంట్రెస్ట్ ఏంటిది అనేది కూడా జవాబు చెప్పాలి కదా. స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు మీరు కంప్లైంట్ చేయలేదా? ఎందుకు నేరుగా మంత్రిని మీరు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? కౌశిక్ రెడ్డి కేవలం వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం మంత్రిని టార్గెట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావాలని టార్గెట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ చెప్తారు. మీకు మధు గారు క్లియర్గా చెప్తున్నా, మా పిల్లలు అఖిల్ అనే నా దగ్గర మిత్రుడు ఫ్లై యాష్లో ఆ రోడ్ మీద పడిపోతే స్కిడ్ అయి కింద పడి చనిపోయిన తర్వాత వాళ్ళ మిత్రులు వాళ్ళ బ్యాచ్ యూత్ పిల్లలు అందరూ కూడా ఈ ఫ్లై యాష్ అనేది ఓవర్లోడ్ పోతున్నాయి. ఖచ్చితంగా మంత్రిని కోట్ చేసారు. నెక్స్ట్ ఫర్దర్ అయింది, లీగల్ నోటీస్ పంపారు. నెక్స్ట్ ఇంకేం చేయబోతారు? ఇంకా ఆధారం ఉన్నాయన్నారు, ఇంకేమున్నాయి మీ దగ్గర? ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. తన యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఏమేమి చేయాలో మేము చూస్తాం. వాళ్ళు ఇప్పటి కూడా యాక్షన్ తీసుకోకపోతే నా బ్లాక్ బుక్లో పొన్నం ప్రభాకర్ గారి పేరు ఎక్కించిన ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు బ్లాక్ డేసే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇది ఫ్లై యాష్కి సంబంధించి అధిక లోడుతో ఉన్నటువంటి అంశం పైన ఆధారాలు సమర్పించినప్పుడు కూడా చర్యలు తీసుకోవట్లేదు. కేవలం 11 లారీల్లో 2 లారీలను మాత్రమే సీజ్ చేశారు. మిగతా లారీలను ఎందుకు సీజ్ చేయలేదు? అధిక లోడుతో వెళ్తున్నటువంటి లారీలను. దీంట్లో భారీ అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి, భారీగా చేతులు మారాయి డబ్బులు అనేటువంటిది ఆరోపణలు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ పైన, మంత్రి పైన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసు పంపారు. దానిపైన లీగల్గానే రెస్పాండ్ అవుతూ ఉంటున్నారు. తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరిన్ని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి, లేదంటే దీనిపైన ఇంకా మరింత పెద్ద ఎత్తున దీనిపైన ఆలోచన చేస్తామని చెప్తున్నారు. తన దగ్గర బ్లాక్ బుక్ ఉంది. బ్లాక్ బుక్లో పొన్నం ప్రభాకర్ పేరు రాసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. టీటీడీ దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.